బ్రేకింగ్ న్యూస్ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్ తో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. పాకిస్తాన్ పై విరాట్ కు గొప్ప రికార్డు ఉంది. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్ లో బలహీన బంగ్లా పైన 22 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. స్పిన్ ను అతను గతంలో మాదిరి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోతున్నాడు. పాక్ తో మ్యాచ్ ముంగిట అతను నెట్స్ లో స్పిన్ నే ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో సత్తా చాటుతాడని పేరున్న కోహ్లీ తనలోని మేటి బ్యాటర్ ను పాక్ తో పోరులో బయటకి తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో మంచి ఫామ్ లోనే కనిపించాడు. సుబ్మన్ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఇంకో సెంచరీ కొట్టేశాడు. రాహుల్ సైతం రాణించాడు. శ్రేయస్ గత మ్యాచ్ లో విఫలమైన అతను ఫామ్ లోనే ఉన్నాడు. బౌలింగ్ లో అందరి చూపు షమీ మీదే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిలకడగా రాణిస్తున్న ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ బంగ్లాపై 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. బూమ్రా లేని లోటు కనిపించకుండా చూశాడు. ఐసీసీ టోర్నీలో కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్న అతను పాక్ పైన అదే జోరును కొనసాగిస్తే భారత్ కు తిరుగుండదు. షమీకి భాగస్వామి హర్షిత్ రాణా కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో అతను 3 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్, కుల్దీప్ లతో భారత్ స్పిన్ విభాగానికి కూడా ఢోకా లేదు. ఇక పాక్ తో మ్యాచ్ లో భారత్ మార్పులేని జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక సొంత గడ్డపై తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ అన్ని రకాలుగా తేలిపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లను ఆ జట్టు బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ప్రత్యర్థి బౌలింగ్ కు బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. భారత్ పై ఆ జట్టు ఏ మేర పోరాడుతుందో చూడాలి. ఇక కివీస్ పై అర్ధ శతకం సాధించినప్పటికీ స్టార్ బ్యాటర్ బాబర్ అజాం విమర్శల దాడిని తప్పించుకోలేకపోయాడు. ఇక భారీ లక్ష్యం ముందుండగా అతను మరి నెమ్మదిగా ఆడడమే అందుకు కారణం. మిగతా బ్యాటర్లలో కుష్దిల్ షా ఒక్కడే పెద్ద ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో బాబర్, కెప్టెన్ రిజ్వాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది చూడాలి. వారు జట్టును ముందుండి నడిపించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఫామ్ లో ఉన్న సల్మాన్ అఖా నుంచి కూడా జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది. షహీన్ అఫ్రీద్, హరీస్ రఫూఫ్, సమీం షా, అబ్రార్ అహ్మద్లతో కాగితంపై పాక్ బౌలింగ్ బలంగానే కనిపిస్తోంది. మరి భారత్ పై మంచి రికార్డున్న షహీన్ ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లను ఏ మేర ఇబ్బంది పెడతాడో చూడాలి. ఇక ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. లహరి దాయాదుల పోరుకు ఇప్పుడు దుబాయ్ వేదిక కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ మరో సమరానికి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ జరగబోతుంది భారత్ పాకిస్తాన్ మధ్య. ఈ క్రికెట్ కోసం క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా దుబాయ్ లోని ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున ఇప్పటికే భారత్ నుంచి అట్లాగే పాకిస్తాన్ నుంచి కూడా అభిమానులు కిక్కిరిచ్చిపోయే విధంగా ఇప్పుడు మైదానంలో ప్రజలు కనబడుతున్నారు. మరి కాసేపట్లోని టాస్ ప్రారంభమవుతుంది. టాస్ తర్వాత 2:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా టాస్ కి సంబంధించి చాలా కీలకంగా జరిగే అవకాశాలు, ఎవరైతే టాస్ గెలుస్తారో దానికి సంబంధించి కూడా మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానిపై కూడా అభిమానులు అంచనా వేసే అవకాశాలు కనబడుతుంది. ప్రధానంగా ఈ మ్యాచ్ లో చూసినట్టయితే ప్రధానంగా పాకిస్తాన్ కి సంబంధించి గతంలో రికార్డులు కావచ్చు, గతంలో ప్రదర్శన మాత్రం చూసినట్టయితే విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయిలోని రికార్డు ఉంది. ఈ నేపథ్యంలోని అభిమానులందరూ కూడా విరాట్ కోహ్లీ ఏ విధంగా ఈ రోజు మ్యాచ్ లోని పర్ఫార్మెన్స్ చేయబోతున్నారనే దానిపై కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలోని పర్ఫార్మెన్స్ బాగున్నా సరే ఇటీవల కాలంలోనే విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. బంగ్లాదేశ్ పై ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోని 22 పరుగులే చేసి అవుట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్పిన్ బౌలింగ్ లోని కొంతవరకు కూడా విఫలమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని భారత్ అట్లాగే పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి నెట్ ప్రాక్టీస్ లో ఎక్కువగా స్పిన్ బౌలింగ్ మీద ఆయన పూర్తి స్థాయిలోని ప్రాక్టీస్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే మరోపక్క కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ బాగానే ఆడిన పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి ఎంతవరకు రోహిత్ శర్మ ప్రదర్శన ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా శుభ్మాన్ ప్రధానంగా చూసినట్టయితే తొలిగా ఏదైతే ఉందో రోహిత్ శర్మతో పాటు బ్యాటింగ్ దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఆయన సెంచరీ కొడతారా లేకపోతే ఎలా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది మాత్రం చూడాల్సి. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఇటు బ్యాటింగ్ పరంగా పూర్తి స్థాయిలోని అభిమానులకు అంచనాలు పెద్ద ఎత్తున ఇటు ఇండియన్ బ్యాటింగ్ సంబంధించిన మొత్తం కనబడుతుంది. ఇంకా బౌలర్ కు సంబంధించి చూసినట్టయితే గతంలోని ఏదైతే ఉందో ఇటీవల జరిగిన ఫాస్ట్ బౌలింగ్ బంగ్లాదేశ్ పై 5 వికెట్లను సత్తాను చాటిన పరిస్థితి శ్రేయాస్ మీద కనబడుతుంది. ఇంకా దాంతో పాటు నిలకడగా రాణిస్తూ ఉన్నారు. షమ్మి మరింతగా రాణించే అవకాశం. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఇండియా ఇటీవల కాలంలోని బ్యాటింగ్ కంటే బౌలింగ్ పర్ఫార్మెన్స్ లోని కొంత ప్రదర్శన మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ఇటీవల పాకిస్తాన్ ఏదైతుందో పాకిస్తాన్ కి సంబంధించిన బౌలింగ్ చూసినట్టయితే చాలా ఫాస్ట్ బౌలింగ్, దాంతో పాటు పూర్తి స్థాయిలోని వాళ్ళు బ్యాట్స్మెన్ టార్గెట్ గా బాడీ లైన్ మీద ఎక్కువగా బౌలింగ్ వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అది కూడా దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఎంతవరకు అక్కడ పిచ్ అనుకూలంగా ఉండబోతున్నట్టు మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలోని తొలి మ్యాచ్ లోని న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ ఓడిపోవటం జరిగింది. దాంతో పాటు ఘోరమైన ఓటమి పాలైన పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ మ్యాచ్ లోని బాబర్ అట్లాగే కెప్టెన్ రిజ్వాన్ ఎలాంటి ప్రదర్శన చేయలేదు. దాంతో పాటు జట్టులో ముందు నడిపించాలని కూడా పాకిస్తాన్ అభిమానులు వాళ్ళని కోరుకుంటున్నారు. అయితే ఫామ్ లో ఉన్న సల్మాన్ అగు నుంచి కూడా జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తుంది. దాంతో పాటు షహీద్ అఫ్రీది, హరీస్ రాఫూస్, నమీన్ షా, అబ్రామ్ అహ్మద్లతో పాక్ బౌలింగ్ బలంగానే కనబడుతున్నా సరే భారత్ పై మంచి రికార్డులున్న షహీన్ ఈ మ్యాచ్ లోని భారత్ బ్యాటర్లను ఏ మేరకు ఇబ్బంది పెడతారో మాత్రం చూడవచ్చు. ఏదైతే ఉందో బాడీ లైన్ ఫాస్ట్ బౌలింగ్ మీద ఆధారపడిన పాకిస్తాన్ బౌలర్లు ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ మ్యాచ్ లోని ఎంతవరకు ప్రదర్శన చూపుతారో మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత భారత్ పాక్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు కిక్కిరిసిపోయే ఇటు భారత్ నుంచి కావచ్చు అట్లా పాకిస్తాన్ నుంచి మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్న నేపథ్యంలోని ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యంత ఆసక్తి రేపుతున్న మ్యాచ్ గా ఇది క్రికెట్ అభిమానులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఈ మ్యాచ్ కి సంబంధించిన టాస్ జరుగుతుంది. ఆ టాస్ తర్వాత ఎవరు బౌలింగ్ చేయబోతున్నారు, ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడితే ఓవరాల్ చూసినట్టయితే విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రదర్శనపై ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. నామమాత్రంగానే బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో అందులో కూడా ఆయన గతంలోని ఎక్కువగా
స్పిన్నర్స్ బౌలింగ్ తోని పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా ఇటీవల కాలంలోని అన్ని టోర్నమెంట్ లో కూడా స్పిన్నర్స్ లో ఆయన బౌల్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పాకిస్తాన్ ఎంతవరకు ఈ రోజు విరాట్ కోహ్లీకి సంబంధించి తన వ్యూహాలను రచించబోతుంది, ఓన్లీ ప్రధానంగా పాకిస్తాన్ కి సంబంధించి ఫాస్ట్ అండ్ బౌలింగ్ మీద ఆధారపడి పాకిస్తాన్ కి సంబంధించిన బౌలర్లు ఈ రోజు స్పిన్ మాయాజాలాన్ని ఎంతవరకు విరాట్ కోహ్లీ మీద ప్రదర్శించబోతున్నారు మాత్రం చూడాల్సి ఉంది. అంటే పూర్తి అంచనాల మధ్య మరి కాసేపట్లో మధ్యాహ్నం ప్రాంతం 2:30 ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక ప్రారంభం కాబోతుంది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.